పొద్దున బాదం పాలది షార్ట్ పెట్టాను కదా, ఆ బాదం పాలు చేసేటప్పుడు బాదం పాలు పేస్ట్ అయితే కొంచెం మిగిలింది. ఈ కొంచెం పేస్ట్ ని ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా ఉన్నాను. యూట్యూబ్ అంతా తిరిగేస్తున్నా. ఇట్లాగే రీల్స్ లో కొన్ని రీల్స్ అయితే వచ్చాయన్నమాట. వాటిని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ బాదం కీర్ అయితే కనిపించింది కేరళ స్టైల్. ఇంకా అంత బాదం పేస్ట్ ని ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి కీర్ అయితే స్టార్ట్ చేశాను. బాదం పాల్లోకి జీడిపప్పు అయితే ఫ్రై చేశాను. అదే బండిల్లో కొంచెం గీ ఎక్కువ ఉంటే దాంట్లోనే వేసి ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నా. చూస్తున్నారు కదా, ఆ పేస్ట్ అంతా ఈ బండిల్లో అయితే కలుపుతూనే ఉండాలి. కొంచెం చిక్కబడిన తర్వాత షుగర్, అలాగే నా దగ్గర అయితే కుంకుమ పువ్వు ఉంది కాబట్టి కుంకుమ పువ్వు ఓన్లీ కలర్ కోసం అయితే వేసాను. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే తొందరగా అయిపోద్దిలే అనుకున్నా, కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఇది. 3/4 గంట అయితే బాదం హల్వా ఏమో గానీ తిప్పి తిప్పి నా చేతులు అయితే నొప్పులెట్టినాయి. ఇంకా లాస్ట్ కి అయితే దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం గీ వేసుకుని అలాగే రోస్ట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు కూడా వేసుకోండి. ఇంకా మా బావకైతే టేస్ట్ ఇచ్చాను, చాలా బాగుంది అన్నారు. నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి.